ఇందాక మీరున్న టఫ్ టైంలో ఒక 2 ఏళ్ళు మాకు సాలరీ ఇవ్వకపోయినా పర్లేదని నాతో నిలబడ్డ వర్కర్స్ ఉన్నారు నా నాతో స్టాఫ్ అని ఉన్నారు. చెప్పారు. అలా స్టాఫ్‌ని గానీ, కస్టమర్స్‌ని గానీ మీ సొంత మనుషుల్లాగా, మీ ఫ్యామిలీలాగా వాళ్ళకొక నమ్మకాన్ని కలిగించడానికి మీకు ఏంటి సార్ అసలు ఎలా జరిగింది వాళ్ళకి ఆ నమ్మకాన్ని కలిగించడం అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక క్యారెక్టర్ని మనం తయారు చేసుకోవాలి. హ్మ్. ఆ క్యారెక్టర్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి పర్సన్తో ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటాం. వాళ్ళు ఏదైనా ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు ఆపర్చునిటీని రెస్పెక్ట్ ఇచ్చి కమిటెడ్గా క్వాలిటీగా డెలివరీ చేయటం అదొకటి. అవి మనం మెయింటైన్ చేసుకుంటే మన పొజిషన్ని మన లైఫ్లో ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా కానీ వితౌట్ సపోర్ట్ మనం ఏమీ చేయలేం. వితౌట్ సపోర్ట్ హ్మ్. ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా మన ఫాదర్ మదర్ లేని మనం లేము. అవును. ఈరోజు తర్వాత మన చైల్డ్హుడ్ అయిపోయాక తర్వాత మనం మ్యారేజ్ చేసుకున్నాక మన వైఫ్ లేకుండా లేకపోతే మన లైఫ్ ఉండదు కదా. ఎంతో కొంత డిపెండింగ్ ఉంటుంది, ప్రతి పర్సన్ మీద డిపెండింగ్ ఉంటుంది. అవును. అట్లనే ఈ సొసైటీలో మనం డెవలప్ అవ్వాలంటే కూడా చాలామంది సపోర్ట్ అవసరం. నిన్ను డెవలప్ చేసేది ఈ సొసైటీలో ఉన్న పీపుల్సే. ఈ సొసైటీయే నిన్ను ఒక పొజిషన్కి తీసుకెళ్తుంది. రెస్పెక్ట్ ఇవ్వాలి మన సొసైటీకి, సొసైటీలో ఉన్న పీపుల్స్కి, నీ నేషన్కి ఆ రెస్పెక్ట్ ఇస్తే మనం మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతాం అనమాట.